హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదవాళ్ళకి ధనికులకి మధ్య వ్యత్యాసం ఏదైతే చూపిస్తుందో అది భారతదేశ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము. మన దేశంలో పేదవాళ్ళకి సపరేట్ రాజ్యాంగము, ధనికులకి సపరేట్ రాజ్యాంగం లేదు. పేదవాళ్ళకి సపరేట్ చట్టము, ధనికులకి సపరేట్ చట్టము లేదు. అందరికీ ఒకే చట్టం ఉంది. కానీ తెలంగాణలో మాత్రం పేదవాళ్ళకి ధనికులకి సపరేట్గా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం పేరే హైడ్రా. హైడ్రా పేరు చెప్పి ఈరోజు పేదవాళ్ళ ఇళ్ళని కూలగొడుతున్నారు. ధనికులకి మాత్రం వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. నిజంగా ఎంత దరిద్రం అంటే కొన్ని వీడియోలు చూపిస్తా, ఒకసారి ఈ వీడియో అనేది చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఈ వీడియోలో ముఖ్యంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చిన్నపిల్లలు, నిన్న హైడ్రా ఒక పెద్ద ఎత్తున ఇక్కడ పేదవాళ్ళ ఇళ్ళని కూల్చేసింది. ఆ సమయంలో పేదవాళ్ళు నిద్రపోతున్నారు. మన దరిద్రం ఏంటంటే వినాయక చతుర్థి పండగ చేసుకొని రాత్రి లేటుగా నిద్రపోయి ఉదయం కొంచెం లేటుగా లేస్తే లేవంగానే బయట బుల్డోజర్లు కనిపించినాయి. ఆ బుల్డోజర్లు వచ్చి వాళ్ళ గుడిసెల్ని, వాళ్ళ ఇళ్ళని కూలగొట్టారు. కాకపోతే హైడ్రా ఉన్నదే కూలగొట్టడానికి కదా, వాళ్ళు ఎఫ్టీఎల్లో నిర్మించుకున్నారు ఇల్లు కూలగొట్టారు అంటే, సరే మరి ఎఫ్టీఎల్లో నిర్మించుకుని ఇల్లు ఉన్నాయి ఆల్రెడీ. ఎవరు అంటే ధనికులు. మురళీమోహన్ గారికి మాత్రం నోటీసులు పంపించారు. మన ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఆయనకి నోటీసులు పంపించారు. పెద్ద పెద్ద సంస్థలకి మాత్రం నోటీసులు పంపిస్తున్నారు. కానీ పేదవాళ్ళకి ఎట్లాంటి ఇంటిమేషన్ లేకుండా దరిద్రం ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను నేను, ఇక్కడ చూడండి. ఇక్కడ 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 చూడండి కొంచెం జాగ్రత్తగా. ఈ వీడియోలలో పేదవాళ్ళు మా ఇండ్లు అట్లీస్ట్ మాకు ముందు చెప్తే మేము సామాను బయటికి తీసుకొచ్చుకునే వాళ్ళము, ఆ సమయం కూడా మాకు ఇవ్వలేదు, దారుణాతి దారుణంగా వచ్చి ఇల్లు కూలగొట్టి వెళ్ళిపోయారు అని చెప్పేసి గుండె మండిపోయి నిన్న రేవంత్ రెడ్డి గారిని ఎక్కడా లేని పచ్చి బూతులు ఇక్కడ చూడండి. ఈ పేదవాళ్ళ తిట్లు ఏవైతే ఉన్నాయో ఈ తిట్ల మీదకి వెళ్ళొద్దండి. ఆమె ఏదో తిడుతున్నది, ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని తిరుగుతున్నది, ఒక ముఖ్యమంత్రిని అనరాని మాట్లాడుతున్నది అని చెప్పేసి ఆ తిట్ల మీదకి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు గుండె మండి వాళ్ళ బాధని బయట పెడుతున్నారు. ఈ మహిళ తన చేతిలో ఒక చిన్నారి, అంటే సంవత్సరం ఒక 6 నెలల చిన్నారి, ఆ చిన్నారిని ఎత్తుకొని ఈ పిల్లాడి భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా రేవంత్ రెడ్డి ముఖం మీద గాండ్రించి ఉమ్మేసింది. ఈ పరిస్థితి ఎందుకంటే గుండె మండిపోయింది. ఇక్కడ చూడండి, ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్ పేపరు, ఇది న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్లో కొన్ని ఫోటోలు చూడండి. అప్పుడప్పుడు నేను చాలాసార్లు చెప్తా, అప్పుడప్పుడు ఫోటోలు మనం చెప్పే మాటల కంటే చాలా విషయాలు వ్యక్తమైనది చేస్తాయి. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో 2 మహిళలు. ఇక్కడ మనం చూసుకుంటే గూడు చెదిరి నీడ కరువై అని చెప్పేసి ఇక్కడ ఒకటి వాన పడుతుంది. వానలో వచ్చి గుడిసె కూలగొట్టి వెళ్ళిపోతే ఇక్కడ 2 మహిళలు పాపం వాళ్ళు వాన పడకుండా ఆ ఏమంటారు టార్పెట్ ఏదో అది వేసుకొని నెత్తి మీద పాపం వాళ్ళు కూర్చున్నారు. మొత్తం వాళ్ళ సామాన్ మొత్తం చూడండి ఇట్లా మొత్తం చంద్రవందర అయిపోయింది. ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది ఇంకా దారుణం. ఇక్కడ ఈ మహిళ చూడండి తల అన్నది పట్టుకొని పాపం ఈమె ఇక్కడ చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గుడిసె కూలి గోడు మిగిలింది అని చెప్పేసి ఇక్కడ ఒక హెడ్డింగ్ అనేది నమస్తే తెలంగాణలో ఇచ్చాడు. ఇక్కడ నేను ఒకసారి ఇది చదువుతా. ఏంటి ఇది? హైడ్రా అధికారులు ఆదివారం సున్నం చెరువు వద్ద గుడిసెలను కూల్చివేయడంతో ఇంట్లోని సామాన్లని బయటకు తీసుకొస్తున్న బాధిత కుటుంబాలు. అంటే ఇంట్లోని సామాన్లు కూడా అట్లీస్ట్ బయటికి తీసుకొచ్చే ఆ సమయం కూడా హైడ్రా ఇవ్వలేదు. కాకపోతే మురళీమోహన్ గారికి మాత్రం హైడ్రా అనేది సమయం ఇచ్చింది. ఇక్కడ చూడండి, దారుణంగా 2 మహిళా పోలీసులు ఒక పెద్దమ్మని పట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆ పెద్దమ్మ తన జీవితం మొత్తం ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఆమె ఏం చేసింది అంటే ఇల్లు కట్టుకున్నది. అదే ఆమె చేసిన పాపము. ఎట్లాంటి నోటీసులు లేకుండా ఇక్కడ చూడండి ఒక్క సెకండ్. ఎట్లాంటి నోటీసులు లేకుండా ఈ పెద్దమ్మని ఏం చేశారు అంటే
తీసుకెళ్ళి మొత్తం ఇల్లు కూడా కొట్టేసి ఆమె అడ్డం వస్తున్నది అని చెప్పేసి పోలీసులను పెట్టి ఈడ్చుకొని తీసుకెళ్తున్నారు. ఇది ఇక్కడ చూడండి, ఒక మహిళ కేసీఆర్ తెలంగాణ తెస్తే నువ్వు కూల్చేస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి మొహం మీద గాండ్రీ తుమ్మేసింది. కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు ఏంటి ఒకసారి చదువుదాం. కేసీఆర్ 28 రోజులు 30 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే నువ్వేం చేశావయ్యా? మాలాంటోళ్ళ ఇండ్లు కడుపులు కొట్టడానికి వచ్చావు. ఏదైనా మంచి పని చేసి శబాష్ అనిపించుకోవాలి, అంతేకాని ఇలా పేదల ఇండ్లపై పడతావా? మేం డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టులకి వెళ్ళాం. కోర్టులు ఎందుకున్నాయి? కేసులు ఏంటి కేసులు అక్కడ ఉండగానే ఇక్కడ వచ్చి ఎలా కూలుస్తావు? మేమేమి దొంగతనం చేయలేదు, కష్టపడి లోన్లు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాము అంటే కోర్టులో కేసు ఉంటే కోర్టును సైతం ధిక్కరించి, ఇది ఇంకా దారుణం. నేను రంగనాథ్ గారికి, ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో ఆయన పర్సనల్గా నాకు తెలుసు, చాలాసార్లు చెప్పాను, నేనే ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నా. నేను రంగనాథ్ గారికి ఒక విషయం చెప్తా. సరే మీరు ఎఫ్టీఎల్లో ఉన్నాయి, బఫర్ జోన్లో ఉన్నాయి, మీరు ఇల్లు కులగొడుతున్నారు కదా రంగనాథ్ గారు, నేను ఒక విషయం చెప్తా. ఇదేంటి మరి, ఇదేంటి దారుణం? ఇక్కడ చూడండి, మీరు నోటీసులు ఇచ్చేటోళ్ళకి, పేదవాళ్ళకేమో నోటీసులు లేకుండా ఇల్లు అనేది పలగొడుతున్నారు. అట్లాంటిది వేరే వాళ్ళకి ఎందుకని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళ ఇల్లు కూడా పలగొట్టచ్చు కదా మీరు మురళీమోహన్ గారికి ఎందుకు నోటీస్ ఇచ్చారు? ముఖ్యమంత్రి గారి సోదరుడికి ఎందుకు నోటీస్ ఇచ్చారు? మరి వాళ్ళ ఇల్లు కూడా ఎందుకని చెప్పేసి వాళ్ళ కాంప్లెక్స్, వాళ్ళ అపార్ట్మెంట్లు ఎవరికి తెలవకుండా పోయి పొద్దున్నే అక్కడ బుల్డోజర్లు పెట్టి కూలగొట్టలేదు? ఆ ధైర్యం, ఆ దమ్ము మీకు లేదా? ఎందుకని ఆ పని చేయలేదు? అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళిద్దరూ దొంగతనంగా వాళ్ళు ఒక మొత్తం చెరువుని ఆక్రమించుకొని ఫాతిమా కాలేజ్ అని చెప్పేసి పెడితే అక్కడికి వెళ్ళి ఆ అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కూలగొట్టే దమ్మం మీకు లేదు. కానీ మీరు ఇక్కడికి వచ్చి పేదవాళ్ళ ఇల్లు కూలగొడతారా? ఇది నిజంగా సిగ్గుచేటు కాదా అని చెప్పేసి నేను మన కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారిని అడుగుతున్నా, రంగనాథ్ గారిని. ఒక్కసారి ఆలోచించండి సార్, ఎంత దారుణము అంటే హైడ్రా అన్నది స్థాపించినప్పుడు అందరికంటే ముందు ఆనందపడ్డది నేను. హైడ్రా అన్నది మంచి పని చేయబోతుంది. మీరు రాజకీయం చేయకుండా ఒకవేళ హైడ్రాని నడిపించి ఉంటే అది చాలా బాగా నడిచేది. ఈరోజు మీరు చేస్తున్న రాజకీయాలు ఎంత గలీజ్గా ఉన్నాయంటే పేదవాళ్ళ కడుపులు కొడుతున్నారు. ఇదేం సార్ ఇదేంటిది అంటే హైడ్రా నడిచేది దేని ఎఫ్టీఎల్ కాపాడడానికో లేదా బఫర్ జోన్లను కాపాడడానికో కాదు, ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యల కోసమే. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేల ఇండ్లు లేదా ఫామ్ హౌస్లు మీరు కూలగొట్టారు? మీరు చెప్పండి. మీరు చెప్పలేకపోతే చెప్పండి, నేనే మీకు చూపిస్తా ఎన్ని ఉన్నాయి ఫామ్ హౌస్లు. ఇన్ని ఉన్నాయి ఫామ్ హౌస్లు వాళ్ళే. మీకు ధైర్యం ఉందా? ఒక్కడంటే ఒక్కడు, అట్లీస్ట్ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ అన్న మీరు కూలగొట్టిర్రా? కూలగొడితే రెండో రోజు మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు రంగనాథ్ అనే ఒక ఐపీఎస్ అధికారి ఉండే అని చెప్పేసి మేము గుర్తు చేసుకోవాలి. అప్పట్లో 2024లో రంగనాథ్ గారు అని ఉండే అని చెప్పేసి మాకు అసలు గుర్తు కూడా లేకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి తోపుశాలకు చేసేస్తారు. అట్లాంటిది పేదోళ్ళ బతుకుల మీద కొడతారండి సార్. వాళ్ళు ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకొని వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఈ మహిళ పాపం ఆ కోర్టు కేసు నడుస్తుంది. సరే, ఇక్కడ ఇంకో విషయము, కోర్టు కేసు నడుస్తున్నప్పుడు మీరు ఆ ఇళ్ళని కూలగొట్టడము రాజ్యాంగ విరుద్ధం కాదా, చట్ట విరుద్ధం కాదా? చట్టాన్ని అంటే మీరు చేతిలోకి తీసుకున్నారు. సరే, రేపు పొద్దున్న నాకు కోర్టు కేసు నడుస్తున్నది, నేను కోర్టు కేసుని పక్కన పడేసి నేను పోయి ఏదో యాక్టివిటీ చేస్తా అంటే కోర్టు ధిక్కారనే చేస్తా, నన్ను తీసుకెళ్ళి లోపలేయరా? అంటే మీరు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి అంటే రేపు పొద్దున సభ్య సమాజానికి మీరు ఏం చెప్తున్నారు అంటే అందరూ కోర్టు కేసులను పక్కన పడేసి మీకు ఇష్టం వచ్చిన తీరులో మీరు చేసుకోండి అని చెప్పేసి మీరు మెసేజ్ ఇస్తున్నారు, అంతే కదా? అంటే కోర్టు కేసులను పట్టించుకోకూడదు, మనకి ఇష్టారీతిలో మనం ఏమైనా చేసుకోవచ్చు. ఆ మెసేజే మీరు ఇస్తున్నారా రంగనాథ్ గారు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక రేవంత్ రెడ్డి గురించి మనం మాట్లాడితే, రేవంత్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ జీవితంలో అవ్వలేడు. ఇది నేను మొదటనే చెప్పిన, మళ్ళీ జీవితంలో అవ్వలేడు. అందుకే కావాలని చెప్పేసి ప్రస్తుతం హైడ్రాని అడ్డం పెట్టుకుని ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నాడు అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తున్నాడు, ముఖ్యంగా బీఆర్ఎస్ లీడర్లు. మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు, సంపాదన మొత్తం ఇప్పుడే సంపాదించుకోవాలి అని చెప్పేసి ఆలోచించుకొని రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే పెద్ద ఎత్తులో హైడ్రా అని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నాడు. దాంతోపాటు తనకి నచ్చని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున గారు. నాగార్జున అంటే రేవంత్ రెడ్డికి ముందు నుంచే నచ్చడు. మనందరికీ తెలుసు 2014-19 మధ్యలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎన్ కన్వెన్షన్ గురించి, నాగార్జున గారి గురించి చాలాసార్లు ఎత్తిండు. నచ్చడు కాబట్టి ఎన్ కన్వెన్షన్ని మొత్తానికి కూల్చేసిండు. ఎన్ కన్వెన్షన్ కాకుండా మిగతా అన్నీ ఏవైతే ఉన్నాయో దందాలు చేస్తున్నారు. హైడ్రా వెళ్ళడము, నోటీస్ ఇవ్వడము, ముఖ్యమంత్రి కాడికి సూట్ కేసులు తీసుకురావడం, ముఖ్యమంత్రి కాడ సెటిల్ అవ్వడము, హైడ్రా వాళ్ళని వదిలేయడం. ఇది జరుగుతున్నదని నేను చెప్తలేను, మరి నేను చెప్తున్నా అనుకున్నారు, నేను కాదు, ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నది. ముఖ్యంగా కేటీఆర్ గారు
ముఖ్యంగా ఇటు చూసుకుంటే హరీష్ రావు గారు ఆరోపిస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత సిగ్గుచేటు అంటే తెల్లారక ముందే బస్తీలపై బుల్డోజర్లతో హైడ్రా దాడి అని చెప్పేసి ఒక్కరోజు రాత్రి వినాయక చతుర్థి పండగ చేసుకుని లేటుగా పండుకుంటే పొద్దున లేవగానే బుల్డోజర్ ముందర ఉంటే నిజంగా ఎంత సిగ్గుచేటు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చూసుకుంటే పండగ పూట పేదల ఇండ్ల కూల్చివేత అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. దాని కింద చూసుకుంటే సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్న బాధితులు, కింద చూసుకుంటే చంటి పిల్లలతో వర్షంలోనే కుటుంబాలు, ఓకే కళ్ళ ముందే గూడు చెదిరిన పేదలు అని చెప్పేసి కిరోసిన్తో పలువురి ఆత్మహత్యాయత్నము, కనికరం లేని కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ మహిళ, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నదో నేను ఇందాక చూపించాను మీకు, ఓకే ఇక్కడ చూద్దాం, ఓకే సార్ ఇగో ఈ మహిళ ఈ పక్కన ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే ఇక్కడ ఉందా ఒకసారి చూద్దాం, లేనట్టుంది, ఓకే వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే పాపం కిరోసిన్ పోసుకున్నారు, బాడీ మీద కిరోసిన్ పోసుకొని అంటించుకోపోయారు. ఇగో ఈడ చూడండి, ఇగో ఈ పెద్దమ్మ ఈమెను పోలీసు వాళ్ళు లాక్కబోతున్నారు, అగో పెద్దమ్మని లాక్కబోతున్నారు. ఎందుకు లాక్కబోతున్నారు అంటే ఈడ చూడండి ఈమె కిరోసిన్ పోసుకుంటే ఈడ చూడండి కిరోసిన్ పోసుకుంటే ఆమె మీద నీళ్లు పోస్తున్నారు. ఆమె ఎక్కడన్నా మంట అంటే ఆమె చచ్చిపోద్దని చెప్పేసి నీళ్లు పోసి ఆమెను తడుపుతున్నారు. ఇది ప్రస్తుతం తెలంగాణలోని పరిస్థితి. ఒక్క విషయం నేను చెప్తా ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవర్లోకి వచ్చింది. ఈ పేదవాళ్ళు వేస్తేనే ఓట్లు వచ్చింది. మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి అన్న పేరు తెలంగాణలో 2029 తర్వాత కనిపించదు. ఈ పేదవాళ్ళ కడుపు కాలింది. ఈరోజు ఈ మహిళ రేవంత్ రెడ్డిని ఇష్టారీతిన తిడుతుందంటే ఆ మహిళకి రేవంత్ రెడ్డికి ఏమన్నా ఏమన్నా అవున్నాయా? ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళ ఏమైనా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయా? లేవు. ఎందుకు అంటే మా జీవితాలను నాశనం చేసిండు. నేను ఒక సామాన్యుని, నేను హైదరాబాద్లో నివసిస్తా. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. నేను నా జీవితం మొత్తం కష్టపడి ఒక బిడ్డ పెళ్ళి లేదా ఒక ఇల్లు కట్టడము అట్లాంటి పెద్ద పనులు నా జీవితంలో నేను ఒక్కసారే చేయగలను. అది కూడా ఎంత అంటే నా లిమిట్లో ఒక 100 గజాలు, 50 గజాలు, 150 గజాలు నేను ఇల్లు కట్టుకుంటే అది గగనం. అట్లాంటి ఇల్లు నువ్వు హైడ్రా పేరు మీద వచ్చి కూలగొడితే రేపు పొద్దున నా గుండె కాలదా? నా మనసులో ఆ బాధ ఎట్లుంటుంది? ఆ బాధ అన్నది 2029లో నిన్ను మొత్తానికి కొట్టుకుపోయేటట్టు చేస్తుంది. ఈ విషయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఈ చిల్లర పాలిటిక్స్ ఆపేయాలి. ఈ హైడ్రా అన్న డ్రామాను ఆపేయాలి. ఆల్రెడీ నిన్న హైడ్రా కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆల్రెడీ కట్టిన ఇళ్ళని మేము కూలగొట్టము అని చెప్పేసి ఇంత మొత్తం జరిగిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే కట్టిన ఇళ్ళని కూలగొట్టం కానీ కొత్త ఇళ్ళు కట్టకుండా ఆపుతామని చెప్పేసి నిన్న అన్నాడు. అట్లాంటప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడుగుతా, ఇంతవరకు మరి మీరు కూలగొట్టిన ఇళ్ళని ఏం చేస్తారు? మీరు స్టేట్మెంట్ ఇచ్చిర్రు ఓకే, కానీ మీ పేరు మీద ఇంతవరకు రోడ్డు మీద పడ్డ ఈ పేదోళ్ళ బతుకులు ఏంది? ఆ ఇళ్ళని ఏం చేస్తారు? అంటే మళ్ళీ కట్టిస్తారా మీరు డబ్బులు పెట్టి? ఈ విషయాన్ని తప్పకుండా కమిషనర్ గారు చెప్పాలి. ఈ విషయం మీద స్పందించాలి. ఇప్పుడు ఏం విమర్శ వస్తుంది అంటే ఇప్పటిదాకా ఇల్లు కూలగొట్టి ఇప్పుడు ఇండ్లు మేము కూలగొట్టము అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎవరిని కాపాడడానికి? అంటే ముఖ్యమంత్రి గారి సోదరుని కాపాడడానికా? లేదా అసదుద్దీన్ ఓవైసీ ఆస్తుల్ని కాపాడడానికా? లేదా కాంగ్రెస్ వాళ్ళ ఆస్తుల్ని కాపాడడానికా? దేనికి ఇప్పుడు కూలగొట్టమంటున్నారు? ఇన్ని రోజులు పేదవాళ్ళ ఇళ్ళన్నీ కూలగొట్టిరు. ఒక్కడంటే ఒక పెద్ద లీడర్, కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇల్లు కూలగొట్టలేదు. ఇప్పుడు అసలు కూలగొట్టమని చెప్పేసి వెనక్కి తగ్గిరు. అంటే మీ మీద ఢిల్లీ నుంచి ప్రెజర్ వచ్చింది, రాహుల్ గాంధీ సోనియా గాంధీ దగ్గర నుంచి ప్రెజర్ వచ్చిందని చెప్పేసి కొంతమంది గుసగుసలు ఆడుతున్నారు. నేను అంటలేను, మళ్ళీ నేను అన్న నా మీద కేసులు పెట్టారు. నేను అంటలేను, గుసగుసలు కొన్ని వినిపిస్తున్నాయి. ఈ దరిద్రాన్ని పక్కన పెట్టి ఇప్పటిదాకా మీరు కూలగొట్టిన పేదవాళ్ళ ఇళ్ళని మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టించాలి. లేదు ఆ ప్రాంతంలో కట్టించకపోతే వేరే ప్రాంతంలో వాళ్ళకి ఎక్కడో ఒకక్కడ ఇల్లు అన్నది ఇవ్వాలి. తప్పకుండా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నా. అది కాకుండా ఈ హైడ్రా అని చెప్పేసి ఈ హైడ్రామాని ఇమ్మీడియట్గా ఆపండి. ఇమ్మీడియట్గా ఆపి ఆ హైడ్రాని మొత్తానికి తీసుకెళ్ళి మొత్తం జిహెచ్ఎంసీలో కలిపేయండి. అసలు హైడ్రా అన్న అవసరమే లేదు. తెలంగాణలో లేదు, మన దేశంలో ఎక్కడ కూడా లేదు. హైడ్రా అనే అవసరం లేదు. ఇంకో సింపుల్ విషయం చెప్పి ఈ వీడియో అనేది ముగిస్తాను నేను. ఏంటంటే చట్టం అన్నది ప్రజల కోసం ఉన్నది, ప్రజలు చట్టం కోసం లేరు. ఓకే, ఆ విషయం అందుకే మనము అమెండ్మెంట్స్ తీసుకొస్తాం. ఏదైనా లాలో అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకొస్తామంటే ప్రజల కోసం చట్టంలో మార్పులు చేస్తాం, కానీ చట్టం కోసం ప్రజల్లో మార్పులు ఈ రోజు వరకు చేయలేదు. ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు. ఈ హైడ్రామాని ఈ రోజుతో ఆపేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.